హాయ్ అండి, ఈరోజు మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చియా సీడ్స్ తోటి ఫ్రూట్ సలాడ్ లేదంటే పుడ్డింగ్ కాదు, ఎందుకంటే నేను ఇది లిక్విడ్గా తయారు చేస్తున్నాను కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది. వీటిలో ఉండే బెనిఫిట్స్ మాట్లాడుకునే ముందు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ని పెట్టేసుకొని 3 స్పూన్ల గుమ్మడి గింజలు, 3 స్పూన్ల అవిసె గింజలు, కొన్ని జీడిపప్పును వేసుకోండి. మీకు నచ్చితే దీంట్లో సన్ఫ్లవర్ సీడ్స్, దోస గింజలు, పుచ్చపప్పు, ఇలా పిస్తా పప్పు, బాదం పప్పు, ఇలా ఏవైనా సరే వేసుకోవచ్చు. వేసుకున్న వాటిని సిమ్లో పెట్టుకొని వాటిలో ఉండి తేమ పోయి కాస్త క్రంచీనెస్ వచ్చే వరకు వేయించుకోవాలి. అది మాత్రం కంపల్సరీగా చేయండి. సిమ్లో పెట్టుకొని వేయించేసేసుకొని అవిసె గింజలు చిటపటం అనే వరకు వేయించుకుంటే సరిపోతుంది, క్రంచీనెస్ వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఫ్రూట్స్ నేనైతే అరటిపండు, యాపిల్, పొమోగ్రనేట్, పపాయ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇవన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే యాపిల్ పీల్ కూడా తీయడం లేదు, అలాగే వేసుకుంటున్నాను. సమ్మర్లో ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు మార్నింగ్ తీసుకున్నా ఈవినింగ్ తీసుకున్నా కానీ మీకు హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా చియా సీడ్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే మనకు డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెయిన్గా బరువు తగ్గడానికైతే చాలా ఉపయోగపడుతుంది. చర్మానికి, జుట్టుకి కూడా చాలా మంచిది. దీంట్లో ఒమేగా 3 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని నీటిలో నానబెట్టుకొని మీరు ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. నేనైతే మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నైటే నానబెట్టుకున్నాను. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను. మీరు వాటర్ తక్కువ వేసి ఆ జెల్లీనెస్ వచ్చే వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కాచి చల్లార్చినటువంటి పాలను తీసుకోండి. లేదా మీకు కొంచెం సలాడ్ లాగా కావాలి, పుడ్డింగ్ లాగా కావాలి అనుకుంటే యోగర్ట్ అయినా తీసుకోవచ్చు, గట్టి పెరుగునైనా తీసుకోవచ్చు. కట్ చేసుకున్న అన్నిటినీ కూడా బౌల్లోకి యాడ్ చేసుకోండి. అలాగే రంజాన్ మాసంలో ఉపవాసం చేసే వాళ్ళందరూ కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రోజంతా ఎనర్జెటిక్గా ఉంటుంది, ఆకలి అనేది ఉండదు, డీహైడ్రేషన్ అనేది కూడా ఉండదు. ఇలా తయారు చేసేసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పెట్టేసుకొని కూల్గా తినడానికి ఇష్టపడే వాళ్ళైతే ఫ్రిడ్జ్లో 3 అవర్స్ లేదా 2 అవర్స్ పెట్టుకోండి. లేదంటే డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు. పిల్లలకి ఇవ్వాలి అని అనుకుంటే ఇదంతా కలిపేసిన తర్వాత ఒక్క స్కూపు ఐస్ క్రీమ్ని యాడ్ చేయండి. వాళ్ళు భలే ఇష్టంగా తింటారు. మంచిగా గింజలు మనం ఫ్రై చేసినవి అన్నీ కూడా మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే యాడ్ చేసుకోండి. ముందే యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తినే ముందు మాత్రం డ్రై నట్స్ని యాడ్ చేసుకోండి. చాలా హెల్దీ, చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో ఈ రెసిపీని అయితే వారంలో 3-4 సార్లు అసలు రోజు తిన్నా కానీ ఇబ్బంది లేదు. కాకపోతే చియా సీడ్స్ని ముందుగా ఈవినింగ్ తినాలి అనుకుంటే మార్నింగ్ నానేసుకోండి, మార్నింగ్ తినాలి అని అనుకుంటే నైటే నానేసుకోండి. ఈ ప్రాసెస్ ఒకటి చేసుకుంటే మిగతా అన్నీ కూడా మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లైట్గా నేను తేనెని యాడ్ చేస్తున్నాను. తేనెకి బదులు మీరు డేట్స్ని యాడ్ చేసుకోవచ్చు, కిస్మిస్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది, పిల్లలకు ఏవి ఇష్టంగా తింటారో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన వాటిని అన్నిటినీ కూడా యాడ్ చేసుకొని ఈ చియా ఫ్రూట్ సలాడ్ని చేసుకున్నారు అని అంటే వారంలో 3-4 సార్లు కంపల్సరీ చేసుకోండి. వెయిట్ తగ్గుతారు, హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు హెల్తీగా ఉంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. ఎవరైతే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవి ఉన్నా కానీ మీరు ఏ ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టపడతారో అవి యాడ్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికైతే చాలా మంచిది. ఇలా బౌల్స్లో సర్వ్ చేయండి. కూల్గా తినాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి.